హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలేమిటో విందామా? కష్టం విలువ తెలిసిన వారు ఎవ్వరిని కష్టపెట్టరు. ఇష్టం విలువ తెలిసిన వారు ఎవ్వరిని వదిలిపెట్టరు. సరదాలకు ఖర్చు పెట్టే స్థాయి నుండి రూపాయి ఖర్చు పెట్టాలన్నా 100 సార్లు ఆలోచించే వరకు వచ్చావంటే నీకు బాధ్యతలు ఎంత విలువైనవో నీకు అర్థమైనట్టే. విలువ లేని చోట మాట్లాడకూడదు. ప్రేమ లేని చోట ఆశపడకూడదు. దూరం పెడుతున్న వారికి దగ్గరవ్వకూడదు. నిర్లక్ష్యం చేసే వారి కోసం ఎదురు చూడకూడదు. భారం అనుకునే వాళ్ళతో భావాలను పంచుకోకూడదు. మనది కానిది దేనిపై ఆశ పెంచుకోకూడదు. ఈరోజు అనవసరం అని పక్కన పడేసిన వాటితోనే అవసరం పడేలా చేస్తాడు దేవుడు. అది వస్తువులైనా మనుషులైనా. మాట ఇవ్వడం ముఖ్యం కాదు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఆ మాట నిలబెట్టుకోవడం ముఖ్యం. కోల్పోయిన వాటి గురించి చేసే ఆలోచన కంటే కోలుకోవడానికి చేసే ఆలోచన ఎంతో మంచిది. మీ వెనుక మీ గురించి తప్పుగా మాట్లాడుకునే వారి గురించి ఆలోచించకండి. ఎందుకంటే వారి స్థానం ఎప్పుడూ మీ వెనుకే. ఒకరి పట్ల అన్యాయంగా ప్రవర్తించేవారు మరొకరి నుంచి అంతకంటే తీవ్రమైన అన్యాయాన్ని ఎదుర్కొనవలసి వస్తుంది. ఒకరి జీవితంలో మనం ఎంత ముఖ్యం అనేది వారు మనకు కేటాయించిన సమయాన్ని బట్టి, మాటల తీరుని బట్టి తెలుస్తుంది. పదునైన కత్తి కంటే నాలుక ప్రమాదం. నెత్తురు చుక్క కింద పడకుండా మనిషిని చంపగలదు. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటిన మేధావి కూడా కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేడు. జీవితంలో కొన్ని ఒక్కసారి దూరమైతే ఏం చేసినా తిరిగి రావు. ఉన్నప్పుడే జాగ్రత్త పడాలి. దూరమయ్యాక ఎంత బాధపడినా దూరమైన వాళ్ళు దగ్గర అవ్వరు. నటించే వాళ్ళు అందరితో బాగానే ఉంటారు. నిజం మాట్లాడే వాళ్ళు ఒంటరిగా ఉంటారు. ఎందుకంటే నిజం మాట్లాడేవారు లోకానికి ద్రోహిగా మిగిలిపోతారు. నిజానికి నీడకు ఎంత తేడా ఉందో మాటలకు, చెప్పుడు మాటలకు అంత తేడా ఉంటుంది. తొందరపడి ఏదీ నమ్మకండి. నటిస్తున్నారని ఒకసారి తెలిసిన తరువాత ఎంత నిజాయితీగా ఉన్నా కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి పొందలేము. ఎదుటి వ్యక్తి మాట్లాడటం లేదని నువ్వు మాట్లాడడం మానేయకు. ఎందుకంటే మారింది ఎదుటి వ్యక్తి కానీ నువ్వు కాదు కదా. అదే మంచి లక్షణం, మనిషి లక్షణం కూడా. నీ లక్ష్యం కోసం మాత్రమే పరిగెత్తు. ఎవరు ఏమనుకుంటారో అని పట్టించుకోకు. ఎవడికంటే నువ్వు తక్కువ కాదు. తన కుటుంబ బాధ్యత కోసం పరిగెత్తేవాడే గొప్పోడు. కోపం వచ్చినప్పుడు గట్టిగా అరవడానికి బలం అవసరం లేదు. కానీ ఆ కోపాన్ని అదుపు చేసుకొని నిశ్శబ్దంగా ఉండడానికి మాత్రం చాలా శక్తి ఉండాలి. లైఫ్లో హ్యాపీగా ఉండాలంటే ఆస్తులే అవసరం లేదు. మనల్నే ఆస్తిగా భావించే వాళ్ళు మనకు తోడుగా ఉంటే చాలు. మనది కాని బంధాల వెంట ఎంత పరిగెత్తినా నీ దేహానికి అలసట, నీ మనసుకు బాధ తప్ప ఇంకేమీ ఉండదు. నీది అయినది ఎప్పటికీ నిన్ను వీడదు. నీది కానిది ఎప్పటికీ నీకు దొరకదు. ఒకరి దృష్టిలో మంచివాళ్ళం, మరొకరి దృష్టిలో చెడ్డవాళ్ళం. ఇంకొకరికి ఏమీ కాము. ఒకరికి అన్నీ మనమే,
ఇదే జీవితం. మనసు లేని మనుషుల కోసం ఆలోచించడం, సముద్రంలో సూది పడేసి వెతుక్కోవడం రెండు పిచ్చితనమే అవుతుంది. ఇష్టపడటం తప్పు కాదు. ఆ ఇష్టాన్ని గుర్తించలేని వారి మీద ఇష్టాన్ని పెంచుకోవడం ఖచ్చితంగా తప్పే. అందంగా ఉన్నవాడు పక్కన ఉంటే చూడ్డానికి బాగుంటుంది. అదే క్యారెక్టర్ ఉన్నవాడు పక్కన ఉంటే చాలా ధైర్యంగా ఉంటుంది. అందంగా ఉన్నవాడి కన్నా క్యారెక్టర్ ఉన్నవాడు ఇంకా అందంగా ఉంటాడు. అదృష్టం అంటే ఆస్తులు, అంతస్తులు కలిగి ఉండటం కాదు. ప్రతిరోజు మనల్ని గుర్తు పెట్టుకొని ప్రేమగా పలకరించే మనుషుల్ని కలిగి ఉండడం నిజమైన అదృష్టం. తప్పు చేసి కూడా నిజాయితీపరులుగా చలామణి అవుతున్న వారికంటే ఏ తప్పు చేయకపోయినా నిజాయితీ నిరూపించుకోలేక తప్పుడు మనుషులుగా ముద్రపడే వాళ్ళే ఎక్కువ. భగవంతుడిని కోరుకోవలసింది కష్టాలు రాకుండా చూడమని కాదు, ఎంతటి కష్టం వచ్చినా తట్టుకొని నిలబడే శక్తి ఇవ్వమని కోరుకోండి. మనిషికి నచ్చే అందం వేరు, మనసుకి నచ్చే అందం వేరు. మనిషికి నచ్చే అందం కళ్ళ ముందర ఉన్నంత వరకే ఉంటుంది. మనసుకు నచ్చే అందం కన్ను మూసే వరకు ఉంటుంది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.